recognized or never behaved disrespectfully with Jewish state of Israel. ఇంకొకటి సార్ మనం కమింగ్ టు దిస్ పర్టికులర్ సబ్జెక్ట్ చైనా రష్యా వీళ్ళ రోల్ ఎలా ఉండబోతోంది ఒకటి రెండోది ఇరాన్లో మనం చబహార్ పోర్ట్ కడుతున్నాం అంటే మన భాగస్వామ్యం ఉంది $550 మిలియన్ భాగస్వామ్యం మనకి వాళ్ళకి కలిసి కడుతున్నాం అండ్ అదే కనుక కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అయితే వీ కెన్ బైపాస్ పాకిస్తాన్ అండ్ చైనా ఈ రెండు దేశాలని బైపాస్ చేసుకొని మన వాణిజ్యం మనం చేసుకోవచ్చు కాండ్లా నుంచి 780 నాటికల్ మైల్స్ ముంబై పోర్ట్ నుంచి 550 నాటికల్ మైల్స్ దూరంలో ఆ పోర్ట్ అండ్ వయా ఆఫ్ఘనిస్తాన్ మనం రోడ్డు కూడా రైలు మార్గం కూడా వేస్తున్నాం ఇన్ని జరుగుతున్నప్పుడు ఇరాన్ మనతో ప్రయోజనాలు ఆశిస్తుందా లేకపోతే తాను పెంచి పోషిస్తున్న హెజ్బుల్లాసు హౌతీసు అండ్ హమాస్ వీళ్ళతో అంటకాగుతుందా Iran will have to decide whether it wants to extend Hamas, Hezbollah, Houthis support to these three, or it wants to align with Hindustan. Democratic, secular, progressive, the fourth largest economic power right now according to the new statistics, India. Trade, technology, tourism, టెనాసిటీ టాలెంట్తో ముందుకు దూసిపోతున్న భారతదేశంతో కలిసి ఇరాన్ ప్రయాణం చేద్దాం అనుకుంటే హౌతీస్ హమాస్ హెజ్బుల్లా అండ్ ఐఎస్ఐ ఈ ఉన్నాయి ఈ చిల్లర మూకలన్నీ ఉన్నాయి ఈ చిల్లర మూకలన్నిటికీ స్వస్తి చెప్పి ఇరానియన్ లీడర్షిప్ ఇప్పుడు అయతుల్లా ఖొమైనీ గారు అండ్ లీడర్షిప్ వాళ్ళు ఇప్పుడు బయటికి బాహ్యాటంగా దే హ్యావ్ టు టేక్ ఎ ఛాన్స్ అయితే ఒకటి వాట్ ఐ వాస్ ఇండియా కావాలా ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్స్ ఏంటంటే హీ సఫరింగ్ ఫ్రమ్ డిమెన్షియా ఆయన 86 ఏళ్ళ వృద్ధుడైపోయాడు ఖొమైనీ గారు ఇప్పుడు ఆయన జనాల్ని గుర్తుపట్టే పరిస్థితుల్లో లేడు దట్టు ఆయనతో అటాచ్మెంట్ ఉన్న ఫస్ట్ లేయర్ జనరల్స్ అందరినీ ఇజ్రాయెల్ లేపేసింది మొదటి వారం రోజుల్లోనే సెకండ్ లేయర్ వెళ్ళిపోయారు థర్డ్ లేయర్ వాళ్ళకి ఆయనతో కాంటాక్ట్ లేదు ఒకవేళ వాళ్ళు వచ్చి మాట్లాడినా ఆయన గుర్తుపట్టే పరిస్థితి అసలు ఆయన అక్కడ ఉన్నాడో లేదో కూడా తెలియదు మొన్న మధ్య వాళ్ళు విడుదల చేసిన వీడియో కూడా 4-5 ఏళ్ల క్రితం అది అండ్ ఇంకోటి ఆయన కుడి చెయ్యి ప్యారలైజ్ అయింది ఇప్పుడు ఎప్పుడు అది 1981లోనే జరిగింది అది ఇప్పుడు 45 ఏళ్ళు అయింది వృద్ధుడైపోయాడు ఆయనకి 3 పిల్లలు ఆ ముగ్గురులో ఒక క్లరిక్ అతన్ని తీసుకొచ్చి చీఫ్ని చేద్దామని ఇంతకన్నా డేంజరస్గా ఉంటుందని చెప్పేసి అమెరికా భయపడుతోందిట ఏది అతన్నే కనుక పెడితే ఒకవేళ ఇంతకన్నా ఛాందసంగా బిహేవ్ చేసే ప్రమాదం ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఏదో ఈయనతో నడిపేద్దామని రెండోది ఈ 3 గ్రూపులు ఉన్నాయి ఇవి ఎలిమినేట్ కానంత వరకు ఇజ్రాయెల్లో శాంతి అనేది ఉండదు వాళ్ళు గాజా స్ట్రిప్ నుంచి కింద నుంచి తవ్వుకుంటూ వెళ్ళి వాళ్ళు 5-స్టార్ ఫెసిలిటీస్ తోటి సొరంగాలు తవ్వుకుంటూ వెళ్తే ఇజ్రాయెల్ ఏ రోజు కంటిన్యూగా నిద్రపోగలండి అబ్సల్యూట్లీ అండి ఇజ్రాయెల్కి అదే చెప్తున్నాం ఇజ్రాయెల్కి సంబంధించి 22 పక్కన ఉన్న 22 కంట్రీస్ నుంచి ఆ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ప్రాబ్లమ్ రోజు రోజుకి ఎక్కువ అవుతుందే కదా తగ్గట్లేదు సరే యుద్ధం చేయటం ద్వారా ఇజ్రాయెల్ ఏమన్నా శాంతిని కొనుక్కోగలుగుతుందా కొనుక్కునే పరిస్థితి లేదు అలానే ఇరాను ఇజ్రాయెల్ని మ్యాప్లో నుంచి వైపౌట్ చేయటం మూలాన ఏమన్నా పొడి చేసిద్దు ఇరాన్ ఆ పరిస్థితి కూడా లేదు ఎందుకు లేదో చెప్పనా సార్ ద మొమెంట్ అయతుల్లా ఖొమైనీ ఈజ్ గాన్ ఇన్ ఇరాన్ అంతర్యుద్ధం వచ్చింది దెర్ ఇస్ ఎ సివిల్ అన్రెస్ట్ బ్రూయింగ్ ఇన్ ఇరాన్ మాజీ యువరాజు కూడా వచ్చాడు రెజ్వీ పెహల్వీ ఆయన వచ్చేసాడు ఇరాన్లో సగటు ఇరానీలు ఏం కోరుకుంటున్నారు తెలుసా సార్ ఇస్లామిక్ మత ఛాందసవాదం నుంచి బయటకు వచ్చి స్త్రీ పురుషుల యొక్క సమానత్వము హ్యూమన్ రైట్సు తర్వాత ప్రోయాక్టివ్లీ ప్రోగ్రెసివ్లీ ఎడ్యుకేషను సైన్సు టెక్నాలజీ ఇది కోరుకుంటున్నారు సగటు ఇరానియన్లు నిజంగా చెప్పాలి అంటే ఇరాన్కి చక్కటి పర్షియన్ సామ్రాజ్యము సైరస్ ద గ్రేట్ ఇరానియన్ పురుషోత్తముడు అలాగా ఇరాన్ యొక్క సాంస్కృతికంగా వాళ్ళకున్న రిచ్ హెరిటేజ్ని మనం కాదనలేము కానీ మత ఛాందసవాదంతో పరిపాలన చేస్తున్న ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అండర్ అయతుల్లా ఖొమైనీ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ అమెరికన్స్ ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ ఇజ్రాయలీస్ ఇట్ ఈస్ ది ఇరానియన్స్ దే దెమ్సెల్వ్స్ సగటు ఇరాన్లో ఉంటున్న ఇరానీయులు కోరుకుంటున్నారు ఏమని బాబు ఈ అయతుల్లా ఖొమైనీ యొక్క పరిపాలన వెళ్ళిపోయి స్త్రీలు నార్మల్గా ప్రశాంతంగా స్కూల్స్కి వెళ్తాం కాలేజెస్కి వెళ్తాం చదువుకోవటం ఉద్యోగాలు చేయటం పురుషులతో సమానంగా స్త్రీలు మేము ఉన్నాము అనే స్థాయికి రావాలి అంటే అయతుల్లా ఖొమైనీ రెజీమ్ వెళ్ళిపోవాలి అని సగటు ఇరానీయులు కోరుకుంటున్నారు